అమ్మ ఇందాక మీరు మాట్లాడుతూ చాట్ జీపీటీలో నేను చెక్ చేసుకున్నాను, ఇంటెంట్ టు డూ అని చెప్పే వర్డ్ ఒకటి వచ్చింది, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద మూసేయడానికి అని చెప్పారు. మనం గమనిస్తే పోలీసులు ఎఫ్ఐఆర్ని నమోదు చేసినప్పుడు ఒకసారి మీరు గమనిస్తే పెట్టిన సెక్షన్స్ చూడండి. 120B క్రిమినల్ కాన్స్పిరసీ, 420 చీటింగ్, అదేవిధంగా ఏ సెక్షన్లు అయితే పెట్టారో ఆ సెక్షన్లోకి వీళ్ళు చేసిన పనులు సూట్ అవుతున్నాయి కాబట్టే ఇవాళ ఆ రోజున ఛార్జ్ షీట్ వేశారు. అంటే ఇవాళ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద వీళ్ళు మేము మూసేయాలని చెప్పి చూసుకొని ఆ వర్డ్ వాడినా కూడా అది చెల్లదు గౌరవ న్యాయస్థానం ముందు, చట్టాల ముందు అనేది తెలుసు వాళ్ళకు కూడా. అయినా కూడా ఇక్కడ గమనించాల్సింది రెండు. ఇందాక లోకేష్ గారు హోంమంత్రి గారితో మాట్లాడుతూ, లేదా ఆ పబ్లిక్ మీటింగ్ వాళ్ళ కార్యకర్తలు ఎవరో మీటింగ్లో మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, నేను చెప్పాను వాళ్ళకని. ఏమండి, కనీస జ్ఞానం లేనటువంటి మనిషిని మంత్రిగా చూడాల్సి రావటం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం అంటాను నేను. మీ మీద కేసు ఉన్నప్పుడు హోంమంత్రి గారికి చెప్పి మీరు మూసేయించుకుంటారా, క్లోజ్ చేయించేసుకుంటారా? అంటే నవ్వుతానే చెప్పారట. సెన్స్ లేదా నారా లోకేష్ గారు? ఇలాంటి మాట్లాడొచ్చా మీరు? నవ్వుతానే చెప్పారట ఆర్కే గారు, అంత సీరియస్ గా ఏం చెప్పలేదు. కలెక్టర్లతోటి ఆఫీసర్స్ తోటి నవ్వుతా చెప్పిన అమ్మా, అందరి ముందు నవ్వుతా చెప్పానని అంటున్నాడు, కానీ లోపల భయపెట్టి చెప్పాడు. అందుకనే అప్పుడు ఎవరైతే ఎఫ్ఐఆర్ రాసుకొని ఛార్జ్ షీట్ వేసినటువంటి అదే ఐఓ గారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారి మీద వలన ఆయన చేత ఇప్పుడు ఇదే కేసు మూయించడానికి MOF కింద పెట్టారు. ఇంకొకటి గమనించాలమ్మా, ఎప్పుడైతే నాకు వాళ్ళు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఇది మూసేస్తున్నాము, గౌరవ న్యాయస్థానాన్ని ఏసీబీ వారిని మీకు చెప్పుకోండి అని అన్నప్పుడు నేను ఏసీబీ వారి కోర్టులో నేను ఒకటి అడిగా, సార్ నాకు మరి ఎటువంటి పేపర్లు వాళ్ళు ఇవ్వలేదు, ఎటువంటి డాక్యుమెంట్లు నాకు ఇవ్వకుండా మూసేస్తున్నాము అని అంటున్నారు. కానీ చట్టంలో చాలా స్పష్టంగా ఉంది, 1 కంప్లైనెంట్కి 2 అక్యూజ్డ్కి మీరు డాక్యుమెంట్లన్నీ కూడా ఇవ్వాలి. ఛార్జ్ షీటు, ఎఫ్ఐఆర్ కాపీ, సేకరించినటువంటి సాక్ష్యాధారాలు మొత్తం ఇవ్వాలి. ఎక్సెప్ట్ ఒకటి ఉంటుందండి, కేసు డైరీ. కేసు డైరీలో పార్ట్ 1 ఇవ్వరు, పార్ట్ 2 ఇస్తారు. అది తప్ప మిగతా అన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి చట్టం చెబుతున్నప్పుడు వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నా ఇవ్వనప్పుడు నేను గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు గౌరవ న్యాయస్థానం ఏసీబీ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, నాకు రాసి కూడా ఇచ్చారు, మా దగ్గర ఛార్జ్ షీట్ కూడా లేదండి అని చెప్పి డాకెట్ ఆర్డర్ రాసి ఇచ్చాడు గౌరవ ఏసీబీ గారు. అయితే అప్పుడు వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఫైనల్ రిపోర్టు మేము కేసు క్లోజ్ చేస్తున్నామని చెప్పి ఇచ్చారో ఆ ఫైనల్ రిపోర్ట్ కాపీ ఇచ్చారు. అది సుమారు ఒక 700-800 పేజీల రిపోర్ట్ ఇచ్చారు. రైట్ అండి, మంచిది, ఇప్పుడు మేము మూసేస్తున్నాం అని ఇచ్చారు. కానీ 2024 ఐ థింక్ ఫిబ్రవరి మార్చిలో వేసినటువంటి ఛార్జ్ షీటు, ఆ రోజున వేసినటువంటి ఛార్జ్ షీటు కాపీలు కానివ్వండి, 161 స్టేట్మెంట్లు, 164 స్టేట్మెంట్లు, ఎవిడెన్స్ కాపీలు, CD పార్ట్ 2 ఇవన్నీ ఇవ్వలేదు అనేది మళ్ళా మేము మాట్లాడితే, అమ్మా ఇవాళ మధ్యాహ్నం టైం చూడండి, టైము డేటు, ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి CID వాళ్ళు పోలీసులు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముద్దాయి అని చెప్పి ఛార్జ్ షీట్ వేసినటువంటి ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ వేసినటువంటి డాక్యుమెంట్లు ఇవాళ ఇచ్చెళ్ళారు. అవి ఎన్ని ఉన్నాయో ఒక్కసారి చూడమని చెప్పేసి ప్రజలను గమనించమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఒక్కసారి చూడండి, ఇన్ని సాక్ష్యాధారాలని సేకరించింది. ఇవి సాక్షాత్తు ఈ రోజున CID పోలీసు వారు ఇవాళ ఇచ్చెళ్ళారు. కానీ వీటిలో కూడా నాకు ఇవాళ 164 స్టేట్మెంట్లు ఇవ్వాలా. ఎవరా 164 స్టేట్మెంట్లు ఇచ్చారు అంటే ఆ రోజున అప్పుడు IAS ఆఫీసర్లుగా పనిచేసినటువంటి నాగులపల్లి శ్రీకాంత్ గారు, చెరుకూరి శ్రీధర్ గారు, అజయ్ జైన్ గారు, అదేవిధంగా అప్పుడు CRDAలో పనిచేసినటువంటి ఉన్నతాధికారులు అందరూ, వాళ్ళతో కలిపి మళ్ళా STUPకి సంబంధించినటువంటి ప్రతినిధులు కొందరు 164 స్టేట్మెంట్లు వాళ్ళు గౌరవ మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చారు. అది ఆ కాపీలు ఇవ్వాలి అని చెప్పి నేను ఇవాళ మళ్ళీ వాళ్ళని కోరుకోవడం జరిగింది. వాళ్ళన్నమాట నాతోటి
సార్ మేము సోమవారం సాయంత్రం లీగల్ వాళ్ళతో మాట్లాడుకొని ఇస్తామండి అని చెప్పారు. అంటే ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్లు ఇది చాలా కీలకమండి. 164 స్టేట్మెంట్లలో ఆ రోజున నాగులపల్లి శ్రీకాంత్ గారు, చెరుకూరి శ్రీధర్ గారు, అదేవిధంగా అజయ్ జైన్ గారు, వీళ్ళు ఈ నేరం జరిగింది, నారాయణ గారు మా మీద ఎలా ఒత్తిడి తీసుకొచ్చి అలైన్మెంట్ని మార్చండి, మా భూముల మధ్యగా మా భూముల మీదగా అని చెప్పి అన్నాడో ఇవన్నీ కూడా రికార్డు చేశారు మ్యాజిస్ట్రేట్ ముందు. ఆ కాగితాలు ఇవ్వకుండా ఇవాళ ఇన్ని కాగితాలు ఇంకా ఉంటే సుమారు 10,000 పేజీలు ఉంటాయేమోనండి. ఈ 164 స్టేట్మెంట్లతోటి ఆ రోజున సిఐడి ఛార్జ్ షీట్ వేస్తే మేము చెప్పాము, హోంమంత్రి గారికి చెప్పాము కేసు తీసేయమని, నారా లోకేష్ గారు సాక్షులను ప్రభావితం చేయొద్దు అని చెప్పి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినటువంటి న్యాయస్థానం మాటలు బేఖాతరు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు ఇలాంటి వాళ్ళు, అదేవిధంగా ఇవాళ కేసు ఏమీ లేదు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద దీన్ని కొట్టేయండి అని చెప్పి బయటికి పాపం నవ్వుతా ఉన్న లోపల భయపడిపోయినటువంటి ఇన్వెస్టిగేటివ్ అధికారులు, పోలీసు సిఐడి అధికారులు రేపు ఏం జరుగుద్దో అనే భయంతో ఎగ్జాక్ట్లీ దర్యాప్తు సంస్థల్ని కానీ లేకపోతే అధికారుల్ని కానీ తప్పుపట్టే పరిస్థితి లేదు. ఆ స్థాయిలో బెదిరించి భయపెడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు,